హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి. మన ఇంట్లో అయితే సమోసాలు చేస్తున్నాం అనమాట. సమోసాలు ఎలా తయారు చేయాలని చూద్దాం. సింపుల్ ప్రాసెస్ అండి, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ మైదా పిండి, 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్, వాటర్ వేసి కలిపెట్టేసుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ నానాలి పిండి అనేది. ఇప్పటికీ నాకు స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందాము. ఫస్ట్ నేను ఉల్లగడ్డ అయితే కట్ చేసుకొని, పెద్ద ఉల్లగడ్డ 2 తీసుకున్నాను అనమాట. స్టఫింగ్ సరిపోతుంది. సో అదైతే తీసి కట్ చేసి వాటర్లో వాష్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను పిండి తీసుకుని 2 అవర్స్ నానింది కదా, అదైతే తీసేసుకొని రుద్దేసుకున్నాను. పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట, 4 పీసెస్గా. ఇప్పుడైతే నేను ఇంతకుముందు స్టఫింగ్ రెడీ చేసుకున్నాను కదా, స్టఫింగ్లో అయితే మసాలాస్ స్కిప్ అయిందనమాట. నేనైతే చికెన్ మసాలా, సో మిరప్పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసుకున్నాను అనమాట స్టఫింగ్ అయితే. ఇప్పుడైతే సమోసాలు కవర్ చేశాను అనమాట, ప్యాక్ చేసేసి. ఇప్పుడైతే రెడీ అండి. ఆయిల్ పెట్టుకున్న ప్యాన్ మీద. సో ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడైతే సమోసాలు వేసేసాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నేనైతే ఒక మిస్టేక్ చేశాను, హై ఫ్లేమ్ పెట్టేశాను అనమాట. వేసిందే కలర్ తిరిగిపోయింది. మీరు అలా చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేశారంటే కలర్ కరెక్ట్గా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసామన్నమాట, చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇంకొక షేప్ అయితే ఇంకొక లైట్గా బాగా వచ్చుంటే బాగుండేది. టేస్ట్ అంతా చాలా బాగా వచ్చింది. కొద్దిగా షేప్ చేయడానికే నాకు సరిగ్గా రావలేదు, మీదంతా బాగా వచ్చింది. టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి. నేను ఫస్ట్ టైం చేశాను, ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. మీరు బ్యాచిలర్స్ చేసే వాళ్ళు అయితే కూడా ఫస్ట్ టైం చేసి చూడండి, చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఈవినింగ్ టైం స్నాక్స్కి యూస్ అవుతుంది అనమాట. సో మన ఛానల్లో చూసి ఎలా చేయాలనేది చేసి ఎలా టేస్ట్ వచ్చిందనేది కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో వేరే మీకు ఏం కావాలన్నా మీరు కామెంట్లో రెసిపీ టైప్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు ఏ వీడియో కావాలనేది. ఇప్పుడైతే మన సమోసాలు ఫైనల్గా రెడీ అయిపోయిందండి. సమోసాలు టమాటో సాస్ వేసుకొని టేస్ట్ అయితే చూసాం, చాలా బాగా వచ్చింది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మన ఛానల్లో చూసి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.